నమస్తే మిత్రులారా, ఇంగ్లీష్ గ్రామర్ లో భాగంగా ఈ రోజు చాలా సింపుల్ గా ఉన్నటువంటి టాపిక్ కొన్ని ఉంటాయండి ఇంగ్లీష్ గ్రామర్ లో. అందులో భాగంగా ఈ రోజు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కసారి వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. మీరు టెట్ ఎగ్జామ్ లో కావచ్చు, అదేవిధంగా డిఎస్ ఎగ్జామ్ లో కావచ్చు, వీటి నుంచి బిట్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక బిట్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. కాబట్టి ఒక 5 minutes లో ఈ టాపిక్ అనేటువంటిది చాలా సింపుల్ గా 1 minute లో అర్థమైపోతుంది. మిగతా ఎక్స్ప్లెనేషన్ మోర్ ఎగ్జాంపుల్స్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి మనకు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ గా చూసినట్లయితే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ 1 by 1 ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రిఫిక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఏ ప్రిఫిక్స్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ లెటర్ ప్లేస్డ్ బిఫోర్ ద రూట్ వర్డ్. ఒక రూట్ వర్డ్ ఉంటుంది, ఆ రూట్ వర్డ్ కు ముందు వైపు యాడ్ అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయో దానికి ప్రీ అంటేనే ముందు అండి. ప్రీ అంటే ఏంది? ముందు, బిఫోర్. కాబట్టి దాని ముందు యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామండి ఒకసారి మనం ఇక్కడ. చూడండి, మిస్ అండర్స్టాండ్. చూడండి, మిస్ అనేటువంటిది ముందులో యాడ్ అయింది. అండర్స్టాండ్ అనేటువంటిది రూట్ వర్డ్ అండి, రూట్ వర్డ్. అదేవిధంగా మిస్ అనేటువంటిది ముందు చేరుస్తున్నాం కాబట్టి మిస్ అండర్స్టాండ్. మిస్ మేనేజ్, మిస్ అనేటువంటిది. మిస్ ప్లేస్, మిస్ అనేటువంటిది. ఇవన్నీ కూడా ముందు వచ్చి చేరుతున్నాయి కాబట్టి వీటిని మనం ప్రీఫిక్స్ అంటామండి. కాబట్టి చాలా ఈజీ. ప్రీ అంటే ముందు అనేటువంటిది అర్థం. తర్వాత డిస్అగ్రీ, అగ్రికి ముందల డిస్అగ్రీ. డిస్కరేజ్, కరేజ్ కు ముందు అపియర్ కు ముందు డిస్అపియర్. గతంలో ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ ఏంటంటే డిస్కరేజ్ అనేటువంటిది. ఈ డిస్కరేజ్ అనేటువంటి పదానికి అంటే ఇక్కడ కరేజ్ అనేటువంటి పదానికి ప్రిఫిక్స్ ఏంటి అనేటువంటిది అడుగుతారు. కాబట్టి దానికి సంబంధించింది డిస్కరేజ్. ఈ రకంగా బిట్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా సింపుల్ టాపిక్ అండి. కాబట్టి ఒక్కసారి ఇల్లిటరేట్, ఇల్లీగల్, ఇల్లాజికల్. ఓకే, ఫైనల్ కు మనకు ప్రీ ముందు చేరుస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రిఫిక్స్ అండి. రీ, న్యూ కు రిన్యూ, యాక్ట్ కు రియాక్ట్, గెయిన్ కు రీగెయిన్. ఇవన్నీ కూడా పదానికి ముందలొచ్చి చేరుతున్నాయి కాబట్టి వీటిని ప్రిఫిక్స్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నౌన్, అన్నౌన్, ఈక్వల్, అన్ఈక్వల్, యూజువల్, అన్యూజువల్. చూడండి, ఇవన్నీ కూడా ముందు వచ్చి చేరుతున్నాయి కాబట్టి వీటిని ప్రిఫిక్స్ అని పిలవడం జరుగుతుంది. అదే రకంగా సఫిక్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. సఫిక్స్ అనేటువంటిది వెనుక వచ్చి చేరుతాయి. ఇంతకుముందు ఏమో ముందు వచ్చి చేరినాయి, ఇప్పుడు వెనుక వచ్చి చేరుతాయండి. కాబట్టి ఒకసారి చూద్దామండి. సఫిక్స్ ఎగ్జాంపుల్ చూడండి. క్లియర్లీ, ఎల్వై వెనుక వచ్చి చేరిందండి. నియర్లీ, నీట్లీ. ఓకే, ఇప్పుడు మనకు ప్రిఫిక్స్ అంటే ముందు చేర్చేటువంటిది, సఫిక్స్ అంటే వెనుక మనం చేర్చుకుంటే వచ్చేటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు అండి. గుడ్ అనేటువంటిది రూట్ వర్డ్ అండి. గుడ్నెస్ అనేటువంటిది ఏమవుతుందంటే సఫిక్స్. కైండ్ అనేటువంటిది రూట్ వర్డ్, నెస్ అనేటువంటిది కైండ్నెస్ అనేటువంటిది సఫిక్స్. క్లీన్ రూట్ వర్డ్, క్లీన్లీనెస్ అనేటువంటిది ఇక్కడ మనకు సఫిక్స్. తర్వాత సక్సెస్ఫుల్, గ్రేట్ఫుల్, కేర్ఫుల్. తర్వాత స్ట్రాంగెస్ట్, అదేవిధంగా బిగ్గెస్ట్, సింప్లియెస్ట్, కంఫర్టబుల్, రీచబుల్, పోర్టబుల్, ప్లేయింగ్, డూయింగ్, స్విమ్మింగ్. ఓకే, ఒక పదానికి మనకు ముందు చేరుస్తే బిఫోర్ ఉంటేనేమో మనం ఏమంటామండి అంటే ప్రిఫిక్స్ అంటాం. ఏమంటామండి? ప్రిఫిక్స్ అంటాం. ఒక పదానికి వెనక వచ్చి చేరేటువంటి పదాలు ఉన్నటువంటి మనం ఆ పదాలను ఏమంటామండి అంటే సఫిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ప్రిఫిక్స్ అంటే ఏంది, సఫిక్స్ అంటే ఏంది క్లియర్ కట్ గా తెలిసింది. మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రిఫిక్స్ వర్డ్, న్యూ వర్డ్. చూడండి, కరేజ్ ఉంది, ఏం రాయవచ్చు అండి? డిస్కరేజ్. అదేవిధంగా లీగల్ ఉంది, ఏం రాయొచ్చు అండి? ఇల్లీగల్. పొలైట్ ఉంది, ఏం రాయొచ్చు అండి? ఇంపొలైట్. గతంలో అడిగినటువంటి బిట్ అండి. తర్వాత అడ్వాంటేజ్, ఏం రాయొచ్చు అండి? డిస్అడ్వాంటేజ్ అనేటువంటిది రాయొచ్చు. తర్వాత అగ్రి అనేటువంటిది ఉంది, ఏం రాయొచ్చు అండి? డిస్అగ్రి అనేటువంటిది రాయొచ్చు. తర్వాత వాయిలెన్స్ అనేటువంటిది ఉంది, నాన్ వాయిలెన్స్ అనేటువంటిది రాయొచ్చు. ఎక్స్టింక్ట్ అనేటువంటి పదం ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు అండి?
నాన్ ఎక్స్టింక్ట్ అనేటువంటిది రాయొచ్చండి. తర్వాత ఎసెన్షియల్ అనేటువంటిది పదం ఉందండి. ఎసెన్షియల్కి ఏం రాయొచ్చు ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇన్ ఎసెన్షియల్ కూడా రాయొచ్చు, లేకుంటే నాన్ ఎసెన్షియల్ అని కూడా రాయొచ్చు. తర్వాత లిటరేట్ దీనికి కామెంట్ రూపంలో తెలియజేయండి. మెచ్యూర్ దీన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఈ రకంగా ప్రిఫిక్స్ అనేటువంటిది, సఫిక్స్ అనేటువంటిది, సఫిక్స్ అంటే వెనుక వచ్చి చేరుతాయి. ఇప్పుడు ప్రిఫిక్స్ ఎగ్జాంపుల్ చూసాము, ఇప్పుడు సఫిక్స్ ఎగ్జాంపుల్ చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ వర్డ్ సఫిక్స్ న్యూ వర్డ్. కైండ్ ఏమొస్తుందండి? కైండ్ఫుల్ వస్తుందా, కైండ్నెస్ ఉంటుందా, కైండ్మెంట్, కైండ్నెస్, కాబట్టి ఏమవుతుందండి కైండ్నెస్ అనేటువంటిది అవుతుంది. తర్వాత ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్. తర్వాత ఏమొస్తుంది? పే, ఏమొస్తుంది? పేమెంట్. తర్వాత డౌట్ఫుల్, మూమెంట్. తర్వాత హై ఏమొస్తుందండి? హైనెస్, వెరీ గుడ్. అదేవిధంగా క్లియర్ ఉంది, క్లియర్కి ఏమొస్తుందండి? క్లియర్నెస్. అదే రకంగా కామ్, యూస్, ట్రూత్, వీటికి కామెంట్ రూపంలో తెలియచేయండి. కాబట్టి ఈ రకంగా మనకైతే సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, సింపుల్ గా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. వీలైతే మన వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో కూడా ఇలాంటి మనకు అంటే రిలేటెడ్ గా టాపిక్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దామండి. అది కూడా చూడండి. వర్డ్, సఫిక్స్, అదేవిధంగా న్యూ వర్డ్. స్వీట్ తర్వాత ఏమొస్తుందండి? స్వీట్ ఫుల్, స్వీట్మెంట్, స్వీట్నెస్, స్వీట్నెస్. ట్రూత్ఫుల్, అదేవిధంగా రిక్వైర్మెంట్, అదేవిధంగా హైనెస్ ఇందాక మనం చూసామండి. తర్వాత మూమెంట్, కైండ్నెస్, కైండ్నెస్, మూమెంట్. క్లియర్ చెప్పాలండి, క్లియర్కు, ఫెయిత్కు, థాట్ఫుల్, అదేవిధంగా డౌట్ఫుల్, కామ్కు, యూస్కు, పీకు, వీటన్నిటికీ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.